అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ఒక ఈవెంట్కి నేను ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాను ఓన్లీ బికాస్ ఆఫ్ కిరణ్ గారు. ఐ కంగ్రాచులేట్ యూ బికాజ్ మీరు మ్యారీడా? షీఈ్ వెరీ లక్కీ అండి. బికాజ్ ఇంత అర్థం చేసుకునే హస్బెండ్ దొరకడం ఒక అమ్మాయికి చాలా లక్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీని మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక పెద్ద టాస్కే. ఒక మిస్సెస్ అయిన తర్వాత చాలా పెద్ద బాధ్యత అది. బట్ ఆ బాధ్యత తీసుకుని కూడా మనలో ఉన్న కొన్ని టాలెంట్స్ని మనమే ఎందుకులే అని వదిలేస్తూ ఉంటాం. ఈవెన్ మీరు మంచి సింగర్ అయి ఉండొచ్చు, డాన్సర్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీలో ఉండుండొచ్చు. అవన్నీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతల వాళ్ళు గుర్తిస్తారా లేదా అనేది పక్కన పెట్టేసి మనకి మనమే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు ఎందుకులే, ఇంకా మన పొద్దున వెళ్ళాలి, వాళ్ళని పంపించాలి, స్కూల్కి పంపించాలి, తర్వాత పనులు చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. అదంతా పక్కన పెట్టి మీలో ఉన్న టాలెంట్ని మీరు బయట పెట్టుకోవడానికి వెరీ గుడ్ ఆపర్చునిటీ. అంటే మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. సో మీలో ఉన్న టాలెంట్ని బయట పెట్టుకోవడానికి ఇది చాలా పెద్ద వేదిక అని నేను ఫీల్ అవుతున్నాను. ఆ రోజు కూడా మీకు అదే చెప్పాను. సో మీలో ఉన్న టాలెంట్ని మీకే మీరు వచ్చి పార్టిసిపేట్ చేసుకునే మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మీరందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఐఎమ్ ద బెస్ట్ అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, December 28 ఫినాలే ఉంటుంది. నేను వస్తున్నాను. సో మీరందరూ కూడా రావాలి. థ్యాంక్ యూ.